నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి జై శ్రీరామ్. ఇది వచ్చేసి మన కార్తీక్ అన్న వాళ్ళ మట్టి గణపతి షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి షెడ్ నెంబర్ 1 బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ అనేది కార్తీక్ అన్న వాళ్ళు అయితే మాత్రం టోటల్ గా విగ్రహాలు, మట్టి విగ్రహాలు తయారు చేయడం అయితే జరిగింది. ఇది లొకేషన్ అనేది మీకు వీడియో ద్వారా కూడా చూపిస్తాను, అండ్ లింక్ కూడా మీకు లొకేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది, అండ్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మొత్తం ఇంకా వర్క్ ఎంతవరకు వచ్చింది ఏందని మాత్రం టోటల్ గా మాత్రం అప్డేట్ అయితే ఇస్తాను. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 1 అండ్ అలానే షెడ్ నెంబర్ 1 కూడా. నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన కార్తీక్ అన్న వాళ్ళ గణేష్ షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ కార్తీక్ అన్న వాళ్ళ గణేష్ షెడ్ లొకేషన్ చూసుకున్నట్టయితే మన వరంగల్ సెంట్రల్ జైల్ ఉంది కదా, ఇక చూడండి సెంట్రల్ జైల్. ఈ సెంట్రల్ జైల్ క్వైట్ ఆపోజిట్ మన ఇక్కడ సూపర్ మార్కెట్ ఉంటది. ఆ సూపర్ మార్కెట్ లో అన్న వాళ్ళ గణేష్ షెడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి షెడ్ నెంబర్ 1. ఇక్కడ వచ్చేసి మన మట్టి గణపతులు అయితే చేయడం జరుగుతుంది కదా అన్న వాళ్ళు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకా షెడ్ అంటే ఇక్కడ మొత్తం వేయలేదు, ఇంకా మొత్తం చూడండి ఇట్లకి అయితే వెళ్ళాలి కొంచెం లోపలికి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ మన వర్క్ అనేది స్టార్ట్ కావడం జరిగింది, అండ్ బుకింగ్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం ఇదంతా మట్టి అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా రాగడ మట్టి ఉంటాయి కదా, ఈ మట్టికి వీళ్ళు మొత్తం ఈ విధంగా అయితే చేస్తారు. షెడ్ లోపల కూడా వెళ్ళి చూద్దాం. చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం కట్టెలు. ఇక్కడ ఏంటంటే ఇక మీకు తెలుసు మన వినాయకులు అనేది మట్టి విగ్రహాలతో మాత్రం చాలా చాలా బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఒక మోడల్ అనేది బయటికి రావాలనుకుంటే ఇక్కడ చూసుకున్నట్టయితే గణేశునికి అయితే ఆల్రెడీ వీళ్ళు వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మన ఏంటంటే మొత్తం వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయినాకనే మనకు ఏ మోడల్లో ఉన్న విగ్రహం ఏంటి అని మాత్రం మనకు చెప్పడం జరుగుతుంది. మేబీ నాకు తెలిసి అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో మేబీ త్రిశూలం అని అయితే నేను అనుకుంటున్నా. చూసుకోవచ్చు ఇక్కడ అన్న వాళ్ళది అయితే మాత్రం మీకు తెలుసు మస్తు యూనిక్ మోడల్స్ అయితే బాగా చేస్తారు అన్న వాళ్ళు. చాలా చాలా మంచిగా అయితే విగ్రహాలు అయితే చేయడం జరిగింది. పోయిన 2024 లో కూడా చాలా మంచిగా విగ్రహాలు అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇంకా గణేశునికి ఇంకా ఫేసెస్ అనేది పెట్టలేదు. మేబీ మరి ఎందుకు పెట్టలేదో ఏందో తెలియదు. అంటే నాకు తెలిసి అయితే మాత్రం అన్న వాళ్ళు దేనికోసం పెట్టలేదంటే మొత్తం ఒక స్ట్రక్చర్ అనేది ఫస్ట్ చేసినాక దాని తర్వాత ఫేస్ అనేది పెట్టడం జరుగుతుంది వాళ్ళు, దానికోసమే కావచ్చు నేను అనుకుంటున్నా. అండ్ అలానే ఇక్కడ ఎవరైనా ఆర్డర్ ఇచ్చి చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడ వచ్చి ఆర్డర్ ఇచ్చేసి చేసేసుకోండి. ఆల్రెడీ ఇక్కడ అన్న వాళ్ళు ఓన్గా అంటే వాళ్ళ ప్లాన్, వాళ్ళు ఈ విధంగా గణేశుని చేయాలి అని అనుకుంటే మాత్రం ఆ విధంగా అయితే చేయడం జరుగుతుంది వాళ్ళు. ఇక్కడ చూసుకోవచ్చు మనకు గణేశులు అనేది చాలా చాలా బాగున్నాయి. బొజ్జ గణపయ్యలో అన్ని ఇక్కడ చూసుకోవచ్చు. నాగపాము స్నేక్ కూడా చూడండి, ఆ స్నేక్ కూడా ఎంత బాగుందంటే. దాని తర్వాత ఈ కలరింగ్ అయినాక మాత్రం చూడండి ఈ విధంగా అయితే మాత్రం ఫస్ట్ మొత్తం వల్ల వచ్చేసి ప్రిపేర్ గా ఇట్లా మొత్తం ఈ విధంగా అయితే మొత్తం గడ్డి అయితే ఆ గడ్డికి మొత్తం ఇవ్వండి ఇట్లా ఈ సుత్తిలి ఉంటాయి కదా, సుత్తిలి మొత్తం ఇట్లా ఈ విధంగా అయితే కట్టి పెట్టడం జరుగుతుంది. మొత్తం ఒక స్ట్రక్చర్ తీసుకొని వస్తుంది. ఫస్ట్ అయితే ఒక ఫ్రేమ్ లెక్క చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే వాళ్ళు ఫ్రేమ్ అయితే రెడీ చేయడం జరుగుతుంది. చూసుకున్నారు కదా. మేబీ ఈ గణేష్లు అయితే మాత్రం ఈ లైన్ లో చూసుకున్నట్టయితే ఒక 7 to 8 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. చూసుకుందాం ఇంకో మోడల్ గణేశుని కూడా. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే కూడా చూడండి సింహాసనం పైన అయితే కూర్చొని ఉండడం జరిగింది. మేబీ నాకు తెలిసి అయితే కింద నెమలి అనుకుంటున్నా. అండ్ ఇలా అక్కడ పైన చూసుకుంటే మాత్రం హంస చూసింది కదా. అండ్ ఇక్కడ ఏంటంటే మొత్తం వర్క్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఒక 15-20 days అయిందంట. అది చూసుకోవచ్చు మట్టితోని వాళ్ళు ఇప్పుడు అంటే ఇంకా ఏం వర్క్ అని కాలేదు, ఇంకా ఫస్ట్ మట్టి అయితే వాళ్ళు పెట్టడం జరుగుతుంది. ఆ మట్టి పెట్టినప్పుడు ఏంటంటే ఆ శివుని ఫేస్ చూడండి ఎంత రూపం ఎంత బాగుందో, ఫేస్ ఎంత మంచిగా అనిపిస్తుందో చూసింది కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ గా వాళ్ళు గడ్డి పెడతారు కదా, గడ్డి పెట్టినాక ఈ విధంగా ఆ గడ్డి పైన ఫస్ట్ గా ఈ విధంగా అయితే వాళ్ళు మట్టి పెట్టడం జరుగుతుంది. చూడండి ఈ విధంగా ఫస్ట్ మట్టి పెడతారు. మట్టి పెట్టినాక మాత్రం టోటల్ గా అప్పుడు అనేది వాళ్ళు ఒక దాని నుంచి మళ్ళీ సెకండ్ మట్టి, థర్డ్ మట్టి, ఫోర్త్
ఫినిషింగ్ మట్టి ఇట్లా ఉంటాయి వాళ్ళకు. ఆ విధంగా అయితే మాత్రం పెడుతూనే ఉంటారు. అట్లా చూసుకోవచ్చు. ఇక్కడ ఒక మామూలు గణేష్ని చూపిస్తున్నాం మీకు. చూసింది కదా, ఇది కొంచెం లాంగ్ నుంచి కూడా చూపిస్తాను, ఎందుకంటే అన్న వాళ్ళు మొత్తం ఇక్కడ పని చేస్తాను, వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను వాళ్ళకి ఎక్కువ డిస్టర్బెన్స్ చేయదలుచుకోలేదు. దానికోసమే ఇక చూడండి గుర్రాలు, హార్సెస్ కూడా చూడండి. ఇక చూడండి ఇక్కడ 3 హార్సెస్ ఎంత బాగుంది అంటే చూడండి. చూసింది కదా. అండ్ అలానే ఇక్కడ మొత్తం గడ్డి కూడా చుట్టి పెట్టడం జరిగింది చూడండి. ఇంకా చాలా చాలా ఇంకా మేబీ నాకు తెలిసి ఒక 20 to ఒక 50% విగ్రహాలు కూడా ఇంకా స్టార్ట్ కాలేదు అన్న వాళ్ళ దగ్గర. మీకు ఫటాఫట వచ్చేసి మీతో స్టార్ట్ ఆర్డర్ చేసుకోండి. ఇక మళ్ళీ ఇది ఎపిసోడ్ నెంబర్ 1 కాబట్టి మీకు అప్డేట్ అయితే ఇస్తున్నా. ఇంకా తర్వాత మాత్రం ఈ షెడ్ అనేది మొత్తం టోటల్గా మాత్రం ఫుల్ ప్యాకప్ అయిపోతుంది అన్నట్టు. మీకు చూపిస్తూ ఉంటా కదా, ఎప్పటికప్పుడు మాత్రం మీకు అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది. చాలాసార్లు పోయినసారి కూడా వాళ్ళు చాలా చాలా యూనిక్ మోడల్స్ విగ్రహాలు కూడా చేయడం జరిగింది అన్న వాళ్ళు. చూసుకోవచ్చు. చూడండి ఇక్కడ మన నటరాజ స్వామి లెక్క అనుకుంటున్నాయి అది మరి. నేను చెప్పాను కదా మీకు, స్ట్రక్చర్ అనేది ఇట్లా పెట్టడం జరుగుతుంది. చూసుకోవచ్చు చాలా చాలా మోడల్స్ ఇవ్వండి. ఈ విధంగా అయితే మాత్రం వాళ్ళు గడ్డి మొత్తం ఇట్లా చుట్టి పెట్టుకుంటారు. దాని తర్వాత ఇక్కడ వాళ్ళకి ఏ పార్ట్ ఎట్లా ఉండాలి ఏంటి అని అన్నప్పుడు వాళ్ళు ఆ విధంగా మాత్రం డిజైనింగ్ అయితే వర్క్ అయితే చేయడం జరుగుతుంది. చూడండి అక్కడ కాళ్ళు కానివ్వండి, చేతులు కానివ్వండి, అట్లా అక్కడ చూసింది కదా, ఇంకా అనిపిస్తూనే ఉన్నది. చూడండి గడ్డి అంతా చూసింది కదా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ మొత్తం చూపెట్టడం జరిగింది. అండ్ అలానే మీరు ఇంకెవరన్నా ఆర్డర్ చేయించుకున్న వాళ్ళు ఉంటే మాత్రం కార్తిక్ అన్న వాళ్ళ షెడ్కి వచ్చేసి అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. వచ్చి ఆర్డర్ చేసేసుకోండి, ఎందుకంటే మనకు పండుగ అనేది చాలా దగ్గరలో ఉంది కాబట్టి మీకు చెప్తున్నా. అండ్ అలానే సంతోష్ వ్లాగ్స్ ఛానల్ ఇంకా కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకు బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టండి, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే నోటిఫికేషన్స్ అనేది మీకు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నేను వీడియో పెట్టినప్పుడు మీకు అప్డేట్ వస్తూనే ఉంటుంది నోటిఫికేషన్ ద్వారా. సంతోష్ వ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తా, మరి కొత్త కొత్త వీడియోస్ అని మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్.